ఎన్నికల ప్రక్రియలో అనుమానాలను నివృత్తి చేయాల్సిన బాధ్యత ఈసీపై ఉంది అన్నారు మాజీ మంత్రి మేరుగ నాగార్జున. అయితే దానికి కౌంటర్ ఇచ్చారు ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు. త్వరితగతిని ఇన్వాల్వ్ అవ్వండి, ఈ యొక్క అనుమానాలను నివృత్తి చేయండి, రాజ్యాంగాన్ని పరిరక్షించండి. అబోధ కల్పనలో మరి ఏం జరిగిందో చెప్పాల్సిన బాధ్యత మీ మీద ఉంది. కాబట్టి తక్షణమే ఆంధ్రప్రదేశ్ ఉన్న ప్రజానీకానికి రాజ్యాంగ వ్యవస్థలు కాపాడే విధంగా ఉన్నటువంటి మీరు సరియైన సమాధానం, సరియైన సమయం త్వరితగతిని చెప్పాలని చెప్పడం జరిగింది. త్వరితగతిని చేస్తారని, ప్రజలకు నివృత్తి చేస్తారని ఆశతో ఎదురు చూస్తాం. లేకపోతే రాబోయే రోజుల్లో ప్రజాస్వామ్యానికి గొడ్డలు పెట్టు కాబోతోంది. ప్రజాస్వామ్యం అపహాసించబడుతుంది, వ్యవస్థలు కొలదోసే పరిస్థితి వస్తుంది. అందుకనే తక్షణమే ఇన్వాల్వ్ అవ్వమని చెప్పడం జరిగింది. ఇదంతా చీప్ ట్రిక్స్, ఇంత దారుణమైన ట్రిక్స్ కేవలం చేయగలిగింది ఓన్లీ వైసీపీ పార్టీయే. మరి 2019లో మరి అప్పుడు ఈవీఎంల మీద డౌట్ రాలేదా మీకు? అప్పుడు డౌట్ రాలేదు. అప్పుడు మాత్రం మెజారిటీ బ్రహ్మాండంగా వచ్చింది కాబట్టి చాలా బాగా పనిచేసింది ఈవీఎంలు. ఇప్పుడు వీళ్ళకి ప్రజలు ఓట్లు వేయలేదు కాబట్టి ఈవీఎంల మీద డౌటు, లేకపోతే ప్రక్రియ మీద డౌటు, అంటే ప్రజల మీదే డౌట్ వీళ్ళకి ఫస్ట్ పాయింట్. సో ప్రజల అభిప్రాయాలని కూడా తప్పు పడుతున్న చెత్త పని ఇది. ఈరోజు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో పోయిన తర్వాత నేతలు ఏమి చేయాలో తెలియక, బుర్ర పనిచేయక ఈ విధంగా చేస్తున్నారు.